ఏవి రెడ్డి ఛానల్ కి స్వాగతం. భారత్ పోస్టల్ జీడీఎస్ గ్రామీణ డాక్ సేవక్ నియామకం 2025 కోసం అప్లై చేసిన అభ్యర్థులకు మంచి శుభవార్త. జీడీఎస్ షార్ట్లిస్ట్ విడుదల అయ్యింది. ఈ వీడియోలో మీరు ఎంపికయ్యారా లేదా, మీ పేరు ఎలా చెక్ చేయాలి, తర్వాత ఏం చేయాలి అనే అన్ని ముఖ్యమైన విషయాలు చెబుతాను. కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. మీకు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, ఫలితాలు, లేటెస్ట్ అప్డేట్లు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. జీడీఎస్ 2025 షార్ట్లిస్ట్ విడుదల. ఇది మెరిట్ ఆధారంగా ఎంపిక. 10వ తరగతి మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఏ పరీక్ష ఉండదు. డైరెక్ట్ మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులు త్వరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. లేని పక్షంలో ఎంపిక రద్దు అవుతుంది. మీ పేరు లిస్ట్లో ఉందా? ఎలా చెక్ చేయాలి? స్టెప్ 1, అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి. స్టెప్ 2, షార్ట్లిస్టెడ్ క్యాండిడేట్స్ అనే సెక్షన్పై క్లిక్ చేయండి. స్టెప్ 3, మీ రాష్ట్రం మరియు పోస్టల్ సర్కిల్ ఎంపిక చేసుకోండి. స్టెప్ 4, పీడీఎఫ్ డౌన్లోడ్ చేసి మీ పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ వెతకండి. మీ పేరు ఉంటే అభినందనలు, మీరు ఎంపిక అయ్యారు. కానీ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి, లేదంటే ఎంపిక రద్దు అవుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీటెయిల్స్. ఎంపికైన అభ్యర్థులు అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. కావలసిన డాక్యుమెంట్లు: 10వ తరగతి మార్క్స్ మెమో సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం కావలసిన అభ్యర్థులకు, ఆదాయ ధృవీకరణ పత్రం లేదా ఇతర అవసరమైన సర్టిఫికేట్, ఆధార్ కార్డు మరియు ఫోటోలు, ఇతర అవసరమైన ధృవపత్రాలు నోటిఫికేషన్ ప్రకారం. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చివరి తేదీ ఏప్రిల్ 7, 2025. ఈ తేదీలోపు వెరిఫికేషన్ చేయించుకోండి, లేకపోతే ఎంపిక రద్దు అవుతుంది. ఇది మా జీడీఎస్ నియామకం 2025 తాజా అప్డేట్. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మేము త్వరగా రిప్లై ఇస్తాం. మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఏవి రెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.